నా ఉద్దేశం ప్రకారం ఆడవాళ్లు ఉట్టి కొట్టే ప్రోగ్రాంలో ఎవరు గెలుస్తారంటావు? అందులో డౌటే ఉంది, ఆ మధుయే గెలుస్తుంది. బెంగళూరులో నా కళ్ళ ముందే 4 రౌడీల్ని ఎగరేసి కొట్టింది. అలాంటిది ఆ ఉట్టిని ఎగరేసి కొట్టలేదంటావే ఏంటి? కరెక్ట్. అది ఉట్టి కొడుతుందని నాకు నమ్మకంగా తెలుసు గనకే ఇప్పుడు ఈ ఐడియా ఆలోచించాను. ఈ ఉట్టిలో గాజు సీసా పెంకులతో నింపేద్దాం, పువ్వులతో కప్పేసి గప్చిప్పుగా వెళ్ళిపోదాం. ఇందులో గాజు పెంకులున్న సంగతి తెలియక ఎవడో ఒకడొచ్చి ఈ ఉట్టిని తీసుకెళ్లి కడతాడు. ఆ తర్వాత మధు దాన్ని కొడుతుంది. పగిలిన గాజు పెంకులన్నీ మధు నెత్తిపై నుండి కాళ్ళ వరకు సరసర పొడుచుకుంటూ వెళ్తాయి. మధు ఒళ్లంతా తూట్లిపడి ప్రమాద స్థితిలోకి వెళ్ళిపోతుంది. దాంతో ముహూర్తం ఆగిపోవడమే కాదు, తేడా జరిగితే ఊపిరి కూడా ఆగిపోవచ్చు. అంతేనా? సరిగ్గా చెప్పావురా వెధవా. అంతే. ఈ ఐడియా అంతా నా పుణ్యమే. థ్యాంక్స్ చెప్పుకో. నాకు ఐడియా వస్తే నువ్వు గొప్పలు పోతావేంట్రా? అమ్మా, నేను అలివేణికి పెట్టిన గొబ్బెమ్మలో నువ్వు జారిపడి జారుమిఠాయిలాగా సర్రుమని వెళ్లి గుద్దుకుని నీ పాత బ్రెయిన్కి పట్టిన తుప్పు వదిలిపోయి ఉంటుంది. దాంట్లో నుంచి ఈ ఐడియా వచ్చి ఉంటుంది. ఏడ్చేవలే గాని వెళ్ళి గాజు సీసాలు పట్టుకొచ్చి పగలగొట్టి ఇందులో వేయి. ఇప్పుడు గాజు సీసాలు ఎక్కడి నుంచి తీసుకురాను? నీలాంటి తాగుబోతు వెధవలు వీధికి 100 మంది ఉంటారు. తాగేసి సందుగొందుల్లో పడేసి ఉంటారు. వెళ్ళి తీసుకురా. నీకు సొసైటీ మీద బాగా విషయ పరిజ్ఞానం ఉందే. ఒక్క నిమిషం తీసుకొస్తా. వెళ్ళు. తొందరగా రా. అంత తొందర ఏంటి నీకు? వాడు గెలవకూడదనే వాళ్ళు కావాలని కళ్ళల్లో నీళ్లు కొడుతున్నారే. బావా, కనీసం దర్దాపుల్లో కూడా వెళ్ళట్లేదుగా. ట్రై చేస్తావా లేకపోతే విరమించుకుంటావా? ఒక 4 ఛాన్సులు ఇస్తారా? లాస్ట్ ఛాన్స్. ఇక నవల కాదు, మీరు కానివ్వండి. ఉట్టి కొట్టడం అంటే సోడా కొట్టినంత ఈజీ అనుకున్నారా? అంత ఈజీ కాదు. మళ్ళీ నేనే రంగంలోకి దిగాలి. అన్నయ్య, కొట్టిన వాళ్ళే మళ్ళీ తిరిగి ప్రయత్నిస్తూ ఉంటే మిగతా వాళ్ళు ఎప్పుడు కొట్టాలి? ఇంకెవరు? మా ఆయన ఉన్నారుగా. ఓ బావగారా? సరే దిగమనండి ఫీల్డ్లోకి. లేదు, మీరెవరైనా ఆడుకోండి. బెదురుతున్నాడు చూడండి. ఎవరు భయపడేది? నేనా? మరి దిగండి. ఓకే. ఇదిగోండి బ్రదర్, తీసుకోండి. అమ్మా మధు, కొట్టమ్మా మీ ఆయనకి. పో అన్నయ్య, నేను కొట్టను. మా ఆయన గెలవాలి. నేనెందుకు నీళ్ళు కొడతా? నేను కొట్టను. మా ఆయన్ని ఎంకరేజ్ చేస్తా. ఏమండి, మీరు ఎరుగు తీసేయండి. ఓహో, మీ ఆయనకి ఫేవరా? చూస్తా మీ ఆయన సంగతి. పక్క తప్పుకో. దివ్య, అస్సలు కొట్టనివ్వకూడదు. నీళ్ళు విపరీతంగా కొట్టాలి. కొడతాను బావా. టఫ్ కాంపిటీషన్ లో గెలిస్తేనే కదా గెలుపు, లేకపోతే ఎలాగా? ఏమండి, కొట్టాలి. అందరూ నీళ్లు కొట్టి టైడ్ అయిపోయారు. ఇక్కడ ఉట్టి లాగే వాళ్ళు టైడ్ అయిపోయారు.
అందువల్లే గెలుపు. రేయ్, నిన్ను- ఓ, అయ్యో. ఆగరా. బస్సు, వద్దు బస్సు. బస్సు, అయ్యో, 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 రేయ్, అయ్యో. ఆగు. బస్సు. రేయ్, రేయ్, రేయ్. అయ్యో, చూడండి బస్సు కొట్టడానికి వస్తున్నాడు. రేయ్ వదిలేరా. నాన్న చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా. లేకపోతే రేయ్ ఆ, వెళ్ళరా. కాస్త తప్పుకోండి. వద్దు. ఓ, అమ్మో. మైకేది. ఓకే ఓకే. పురుషుల విభాగంలో మిస్టర్ గౌతమ్ నందని విజేతగా ప్రకటిస్తున్నాం. నెక్స్ట్ మహిళా విభాగంలో వీర మహిళలు ఎవరెవరు ఉన్నారో రండి, రావాలి. నేను రేయ్ వాళ్ళని పిలిచే ముందు పగిలిన ఉట్టి ప్లేస్ లో వేరే ఉట్టిని మార్చాలరా. ముందది మార్చు. ఓ అవును కదూ. ఓకే. రే ఖచ్చితంగా అదే కొడుతుందిరా. వేరే కొట్టగలిగే ఆడది ఇక్కడెవరూ లేరు. ఈ రోజు మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవుతుంది. చూద్దాం చూద్దాం. హ్మ్. ముందుగా ఎవరు? మాధు 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 మాధు. ఆహా, నేను ఇప్పుడే ట్రై చేయను. ఎవరైనా కొట్టలేకపోతే అప్పుడు ట్రై చేస్తా. అబ్బా కొట్టలేవని చెప్పడానికి ఆ ఫోజులు చూడు. హలో, ఎవరు కొట్టలేంది? నేను కొడతా. కాకపోతే ముందు నేను కొట్టేశానే అనుకో, పాపం మిగతా వాళ్ళు ఆడడానికి ఛాన్స్ ఉండదు. అందుకని జాలి చూపించి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. ఏ దివ్య, ఫస్ట్ ఛాన్స్ నీకేనే, వెళ్ళు. నేను చిన్నదాన్ని అని నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? అస్సలు తగ్గనమ్మా, నేనే కొట్టేస్తా. ఓహో, కొట్టేస్తావా? కొట్టేస్తాను. సరే, కొట్టు చూద్దాం. సరే చూడు. ఒక 2 minutes రిలాక్స్ అవుతా. 2 minutes బ్రేక్. ఏ బ్రేకులు గీకులు లేవు. ఏ అంత పెద్ద గేమ్ లోనే చిన్న బ్రేక్ ఇస్తారు, టీ బ్రేక్ అని. ఈ గేమ్ లో ఎవరా? ఇక్కడ ఒకటే బ్రేక్, పాట్ బ్రేక్. మధ్యలో టీ బ్రేక్లు అవి ఏమి ఉండవు. అయితే నా వల్ల కాదు. అక్క, నువ్వు ట్రై చేయవే. నా వల్ల కాదు. వెళ్ళిందు ట్రై చేయి. వెళ్ళిందు వెళ్ళు. ఆ కర్రీ లైవ్ దేవుడా. తీసుకో. రాయిందు కర్ర తీసుకో. ఈ కళ్ళ జోడు తీసేద్దాం. ఆల్ ద బెస్ట్. కానీ రే దానికి ప్లాన్ చేస్తే ఇది కొట్టేలా ఉంది కదరా. మధు, నా వల్ల కాదిక. శకుంతల గారు, మీరు ట్రై చేస్తారేంటి? రే నేను ట్రై చేయడం ఏంట్రా గాడిద కొడక. ఎగిరి ఉట్టి కొట్టగలిగే వయసులో ఉన్నానా నేను? వెటకారమా నీకు? అయ్యో ఏంటండి మీరు? అదే మా అలివైన అమ్మగారు అయితే ఒంటి చేత్తో కొట్టేస్తారు. ఒరే నాయనా, నీకు పుణ్యం ఉంటుందిరా. అసలే ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఉన్నాను. ఉట్టి కొట్టే కెపాసిటీ నాకు లేదు గాని ఇదిగో నా కోడలు కొడుతుంది. నా వల్ల కాదత్తయ్యా. కొట్టవే. రమణి, పర్లేదు, ప్రయత్నం చెయ్యి. వెళ్ళు రమణి. రామ్మా. అమ్మా దా కొట్టు. అయ్యో రామ్మా తీసుకో.
వదినా ఇదిగోండి మీరు కొట్టండి. అయ్యయ్యో నేను ఏంటో అయ్యో పండగంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. మీ వదిన ట్రై చేసింది కదా, నువ్వు కూడా ట్రై చేయకపోతే ఎలాగా? అయ్యో అయినా నీ స్ట్రెంత్ కి ఈ ఉట్టిని చాలా సులభంగా కొట్టేయచ్చు. రండి వదినా. అయ్యో వద్దొదినా. అరే వెళ్ళు. ఈ ఉట్టి కనుక నువ్వు కొట్టావంటే నీ మనసులో ఏముందో అది జరిగిపోతుంది. రండి అత్తయ్య మీరు కూడా. అమ్మా వెళ్ళమ్మా కొట్టు. అయ్యో వెళ్ళు. కమాన్ అమ్మా. మగాళ్ళ విభాగంలో నేను కొట్టాను, లేడీస్ విభాగంలో నువ్వు కొట్టాలి. తల్లి కొడుకులు గెలుపొందారని చెప్పి చుట్టూ అందరూ మన గురించే మాట్లాడుకోవాలి. కమాన్. ట్రై చేస్తాలే. ట్రై చేయడం ఏంటమ్మా, నువ్వు అనుకుంటే అయిపోతుంది. ఓకే, అత్త ఉట్టి కొడుతుందో లేదో చూద్దాం. అత్త కమాన్. ఒరే ఇది అసలే మొండిది, ఇది ఖచ్చితంగా కొట్టేస్తుంది. ఇప్పుడు ఇది కొట్టిందంటే మొహం చిరిగిపోతుంది కదరా. ఇప్పుడు ఎలా రా, ఆపరా. ఎలా ఆపాలి? దేవకి చిన్నపిల్లలేదో ఆడుకుంటారు, నీకెందుకు? ఇట్రా. మీరు ఉండండి అత్తయ్య. మీకు సంతోషంగా ఉండడం తెలీదు, పండగ చేసుకోవడము తెలీదు. సంతోషంగా పండగ చేసుకుంటున్న వాళ్ళని చేసుకునివ్వరు. మీరు కాసేపు కామ్గా ఉండండి. కమాన్ కమాన్. అమ్మా ఇంకా నా వల్ల కాదు. నెక్స్ట్ ఎవరు? మధు అక్క. ఉట్టి లాగి లాగి కాస్త అలుపుగా ఉందే, వెంటనే నేనెలా వెళ్ళగలను? సాంప్రదాయని మీరు రండి, నేను లాగుతాను. అయ్యో వద్దండి. పర్లేదు వెళ్ళండి. రండి రండి. నేను లాగుతాను. సంపు రా కొట్టు. అయ్యయ్యో, ఈ దరిద్రుడు తనకి కొట్టడానికి అనుకూలంగా ఫేవర్ చేసి బుట్టలో పడేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఉట్టిగాని పగిలిందంటే సాంప్రదాయని మొహం పగిలిపోతుంది. ఇప్పుడు ఎలారా భగవంతుడా? సంపు రా కొట్టు. రేయ్, నువ్వు సరిగ్గా లాగట్లేదురా, తొండాట ఆడుతున్నావు. ఉండు నేను లాగుతాను. నేను ఇవ్వను. ఇవ్వు నేను లాగుతాను. రేయ్, నువ్వు తొండాడుతున్నావురా, ఇవ్వు నేను లాగుతాను. ఎక్కడి నుంచి పో. నాతో నీ పొట్టుకొస్తావురా నువ్వు? నా సంప్రదాయాన్ని గెలవనివ్వరా నువ్వు? సాంప్రదాయాన్ని కాదురా, నిన్ను గెలవనివ్వను. చూడు. కమాన్ సంపు. సంపు కమాన్ సంపు, కొంచెం కిందికి దింపరా. కిందికే ఉందిగా. కిందికి రా, పైకి కాదు. రా సంపు, నువ్వు ప్రయత్నించు. నువ్వు కట్టేస్తావు ఈసారి కన్ఫర్మ్. రా కిందికి దింపరా. సారీ అండి, ఇక నా వల్ల అవ్వట్లేదు. మధు, ఇక తమరే ప్రతాపం చూపించండి. బడాయిలు ఎక్కువే, ఇప్పుడు చూద్దాం. చూడండి. రేయ్, మీరు తప్పుకోండ్రా, నేను వచ్చి లాగుతా. అమ్మా, ఉట్టి కొట్టేస్తుందంటావా? ఖచ్చితంగా ఇదే కొడుతుందిరా. ఇందాక దేవకి కొట్టేస్తుందేమోనని కంగారు పడి చచ్చాను.
అమ్మా రా. అమ్మా అమ్మా నిన్ను. అమ్మా 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 నిన్ను. అమ్మా అమ్మా అమ్మో 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 ఆగు కొట్టబాబు నన్నెందుకు కొడుతున్నావు నేనేం చేశాను అబ్బా ఆగు. ఎందుకని అడుగుతావేంట్రా బెదవా నిన్ను అమ్మో అమ్మో నిన్ను. ఎందుకు దెబ్బలు తింటున్నాను కనీసం నాకు అదేనే తెలియాలి కదే అది కూడా చెప్పకుండా కొడితే ఎలా పుట్టి కుండలో మనం వేసిన గాజు పెంకులేవిరా అవి ఏమని నన్ను అడుగుతున్నావా తల్లిని కొట్టిన పాపం ఎందుకులే అని వదిలేస్తున్నా నిన్ను ఒరే దొంగ వెధవా. కుక్క కొరికినట్టు కొరుకుతావేంట్రా నీకు చెయ్యి కాదే పేక కొరికేయాలి నువ్వు నేను ఇద్దరం కలిసే కదా గాజు పెంకులు ఉట్టి కుండలో వేశాం మరి పెంకులు కనబడట్లేదని నన్ను కొడతావేంటి గాజు పెంకులు వేసేటప్పుడు ఇద్దరం కలిసే వేశాం కానీ తర్వాత నువ్వు నాకు తెలియకుండా తీసేసుంటావు నేనెందుకు తెస్తానే పిచ్చిదానా వచ్చిన దగ్గర నుంచి నీ వేషాలు చూస్తూనే ఉన్నానురా ఆ మధు పియ్యం చూసే చూపులు నీ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నాను ఏహే అదేం లేదు అయినా దానికి దీనికి సంబంధం ఏంటి సంబంధం ఉందిరా ఆ ఉట్టి కొట్టడానికి ఆ పిఏ పిల్ల వస్తుందని తెలిసి గాజు పెంకులున్న ఉట్టి కొడితే అది బలైపోతుందని నాకు తెలియకుండా వెళ్ళి పెంకులు తీసేసినట్టున్నావు నీకు తెలివితేటలు బాగా ముదిరిపోయాయే బోడిగుండికి మోకాలికి బాగా ముడిపెడుతున్నావు అసలు అక్కడ ఉట్టి కొట్టడానికి వచ్చినా ఏ ఆడపిల్లని కొట్టనివ్వకుండా ఎంత కష్టపడ్డానో తెలుసా చివరికి ఆ రోతరగాడు ఉట్టితాడిని ఆ సాంప్రదాయం కోసం కిందకి జారు విడిచాడు తను ఎక్కడ కొట్టేస్తుందో అని నేను కొట్టనీయకుండా తాడును లాగేశాను అలాంటి నన్ను అనుమానిస్తావా కళ్ళు పోతాయే నీకు నువ్వెన్నైనా చెప్పరా నేను నమ్మను ఆ పిఏ పిల్ల కోసమే ఆ పెంకులు తీసేసుంటావు లేకపోతే ఎలా మాయమవుతాయి నీ మీద ఒట్టే తల్లి నిజంగా నేను తీలేదు ఒరే ఈ పని చేసింది నువ్వు నేను మనం గాజు పెంకులు వేసింది మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు నువ్వు తీకపోతే నేను తీశానంటావా అదే నాకు అర్థం కావట్లేదు ఎవరు తీసినట్టు నేను తీశాను. నాతో చెప్పా పెట్టకుండా ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నారు? పిచ్చి పనులు ఎందుకు అవుతాయి నువ్వు ఏదో చేస్తానని ఏమీ చేయలేదు అందుకే నేను ఐడియా చేసి దాని ఒళ్ళు మొత్తం గాజు పెంకులతో దింపేద్దాం అనుకున్నాను దాంతో అది ఒళ్ళంతా తూట్లు పడి హాస్పిటల్ పాలయ్యేది ఆ ముహూర్తం మాట ఎత్తే అవకాశమే ఉండేది కాదు అనవసరంగా ప్లాన్ చెడగొట్టావు నువ్వెందుకు తీసావు ఆ పెంకుల్ని నేను ఆ పెంకులు తీయకుండా ఉండుంటే మీరిద్దరు జైలు పాలయ్యేవారు. మీ అసలు స్వరూపం బయటపడుండేది. మేమెందుకు జైలు పాలవుతాం దేవకి ఒక్కసారి ఇద్దరు అటు చూడండి. మీరు గాజు పెంకులు ఉట్టి కుండలో వేయడం అందులో రికార్డ్ అయి ఉంటుంది. నేను ఆ పెంకులు తీయకుండా మీరనుకున్నట్టు మధుకి ప్రమాదం జరిగుండుంటే అసలు ఉట్టి కుండలో గాజు పెంకులు ఎలా వచ్చాయి అని ఆరా తీస్తే ఆ సీసీటీవీ మిమ్మల్ని ఆధారాలతో సహా పట్టించేది. ఛీ మన కర్మకి ఈ సీసీటీవీ ఒకటి ఏడ్చింది ఎక్కడ పడితే అక్కడ సీసీటీవీలు పెట్టిస్తే మళ్ళాంటోళ్ళు ఎలా బతికేది సీసీటీవీ లేకపోతే దాని కథ ముగిసిపోయేది. ముందు బుర్ర తక్కువ ఆలోచనలు మానేసేయి. ఆ సీసీటీవీ లేకపోయినా మీరు దొరికేవారు. మీతో పాటు నాకు చెడ్డ పేరు వచ్చుండేది. సీసీటీవీ లేకపోతే మనం దొరికే ఛాన్సే లేదు కదక్క ఒరే బుర్ర తక్కువ వెధవా, ఇక్కడ జరుగుతోంది పబ్లిక్ ఫంక్షన్ కాదు, ఈ ఇంటి పండుగ. ఇక్కడ అలాంటి ప్రమాదం ఒకటి జరిగితే రామచంద్ర మనకి హాని చేసే శత్రువులు ఎవరున్నారు అని ఆలోచించకుండా ఉంటాడా? అసలు నందు ఊరుకుంటాడా? ఆ రామచంద్రని అమ్మ అప్పట్లో బెదిరించింది. ఇలాంటివి జరిగితే అనుమానం వచ్చి నందుకు చెప్పకుండా ఉంటాడా? పండగను అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఉండనియండి. ముహూర్తం ఆపడానికి నా దగ్గర తిరుగులేని అస్త్రం ఉంది. సైలెంట్గా చూస్తూ ఉండండి. ప్రియమైన సోదరి సోదరిమణులారా, ఒక్కరు తప్ప సంక్రాంతి సందర్భంగా ఉట్టికొట్టే పోటీల్లో మా చెల్లెలు మధు, మా బావగారు నందు గెలుపొందారు. దయచేసి ఇప్పుడు పెట్టబోయే పోటీలోనైనా వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా గెలవండి. ఆఫ్ కోర్స్ నేను పోటీలో పాల్గొంటాను అనుకోండి,
నా పోటీదారులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. ఖచ్చితంగా నేనే గెలుస్తా. రేయ్, నువ్వు మైక్ పట్టుకుంది గేమ్ గురించి రూల్స్ గురించి చెప్పడానికా లేకపోతే సొంత డబ్బా కొట్టుకోవడానికా? సార్, యాక్చువల్గా నా డబ్బాని మీ అబ్బాయి గారు కొట్టాలి, కానీ ఆయన కొట్టట్లేదు, కాబట్టి నేనే కొట్టుకోవాల్సి వస్తుంది. రే, నీ డబ్బా నేను కొట్టడం ఏంట్రా? రోజు నీ వల్ల హింసే తప్ప సుఖమేమైనా ఏడ్చిందా? జోకులు జోకులు. వీడికి జన్మనిచ్చిన తల్లికి చెయ్యాల్సిన కర్మలు కూడా చేయించకపోతే అది ఎంత పెద్ద పాపం. ఆ ఆత్మ ఎలా శాంతిస్తుంది? నేను మనశ్శాంతిగా ఉండలేను, ప్రశాంతంగా బతకలేను. ఈ విషయం వెంటనే నందుకు చెప్పాలి. వాళ్ళమ్మకి చేయాల్సిన కర్మలన్నీ వాడితో చేయించాలి. నందుకి నేను కన్న తల్లిని కాను సవత్తల్లినని చెప్పబోతున్నారా? అవును దేవకి, చెప్తాను.